విద్యా వ్యవస్థకి రేపటి రోజుల్లో పిల్లలకి కావలసినటువంటి అంశాలకి సంబంధించి కరికులం ఎలా ఉండాలి భవిష్యత్తులో, ఉట్టి డాక్టరు ఇంజనీర్ బతుకులేనా, అవి ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నాయి. ఇంకా అనేక రంగాలు ఉన్నాయి. ఇస్రో లాంటి సైంటిఫిక్ రంగం ఉంది, అట్టగే వాణిజ్య రంగం ఉంది, చార్టెడ్ అకౌంటెన్సీ ఇట్లాంటి ఇవన్నీ వాళ్ళ స్కూల్ దశలో వాళ్ళకి ఏ అంశం మీదన పేరెంట్స్ కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మాస్టర్లు కావచ్చు ప్రోత్సహిస్తారో, వీళ్ళల్లో ఏ టాలెంట్ ఉందో గుర్తిస్తారో దాంట్లో నువ్వు ప్రోత్సహిస్తూ వస్తే ఆ తర్వాత ఎదుగుదల నెక్స్ట్ స్టేజ్లో కాలేజీ పై దశలో సాధ్యమవుతుంది. అలాగ ప్లానింగ్ ఉండాలంటే కరికులం స్కూల్ దశలోనే కరెక్ట్గా ఉండాలి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక బాధ్యతాయుతమైన పని చేశారు. ఇస్రో సైంటిస్ట్ డాక్టర్ మాలస్వామి అన్నాదొరై ఆయన్ని ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ కరికులం కమిటీకి, తమిళనాడు కమిటీకి చైర్మన్గా వేశారు. ఆయన మిగతా వాళ్ళతో మాట్లాడి స్కూల్ దశలో పిల్లల్లో ఆసక్తిని రేకెత్తించే భవిష్యత్ తరాలకు పనికొచ్చేటటువంటి విద్యా కరికులం ఏర్పాటు చేయబోతున్నారు. చాలా మంచి ఆలోచన.